అంటారా? బిల్డింగ్ పర్మిషన్ లేకుండా అంటే మీకు డబ్బులు ఇచ్చేస్తే ఏదైనా చేస్తారా? ఏదైనా రిలీజ్ చేసేస్తారా? డబ్బులు ఇస్తే సారా? ఇంకా 100 ఫైల్స్ ఉన్నాయి, ఇంకా 100 ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ మీరు నాకు ఇవ్వలేదు. కార్పొరేషన్ లో ఈ ఫైల్స్ మాయమయ్యాయి. నోట్ ఫైల్స్ లేవు. మీరు ఈగిపోతే ఈ ఆనవకు దొరకదు అనుకున్నారా? దొరకకుండా పోతాయి అనుకున్నారా? ఇదిగోండి మీ జాతకం, చూడండి మీ జాతకాలు నేను తీసుకున్నా. ఇటువంటి 2-3 పుస్తకాలు మీరు రిలీజ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ నా దగ్గర ఉంది. ఎక్కడి నుంచి తెచ్చిందో తెలుసా? మనసు పెడితే వస్తాయి. ఇదిగో ఇదొక ఫైలు, ఇదొక ఫైలు, అన్ని మీకు సంబంధించిన డాక్యుమెంట్లే. మీరు చేసిన అవినీతి మొత్తం దీంట్లో ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మొత్తం అవినీతి ఈరోజు దీనికి సూత్రధారులైన ఐఏఎస్ ఆఫీసర్స్, కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డి హరిత గారు దీనికి సూత్రధారులను కూడా నేను మనవి చేస్తాను. ఒక కమిషనర్ విత్సల విడిగా రిలీజ్ చేసేస్తారు పర్మిషన్ లేకుండా, ఒక్క పర్మిషన్ లేకుండా. ఎంత తిన్నారని మీరు అనుకున్నారు? చంద్రుడు అసిస్టెంట్ కమిషనర్ ఆయన రిలీజ్ చేసేస్తాడు. ఆయన అందరికీ వికాస్ వర్మ ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేస్తున్నారు అంటే కమిషనర్ అయితే మీరేమైనా చేస్తా? రూల్ బుక్ ఉంటుందా? ఒక లా ఉందా? మీకు డబ్బులు చేస్తే ఏమైనా చేస్తారా? ఏ సంతకాలు పెట్టేస్తారా అన్ని ఆలోచిస్తున్నాం. ఈ రోజు ఇంకొక విషయం, ఏ కార్పొరేషన్, ఈ నెల్లూరు కార్పొరేషన్ లో ఎంత అవినీతి అంటే ఈ అవినీతి అంతా జరిగిన తర్వాత ఏదో ఒక 4 ఫైల్స్ జరిగింది. ఆ మేయర్ ఏదో చేసింది, మేయర్ బాజీ చేసేసింది, మేయర్ బాజీ చేసేసాడు, కిందోడు బాజీ చేసేసారని ఒక కేసు పెట్టేసి మొత్తం ఫైల్స్ అన్ని అసలు స్కామ్ పక్కదారి పట్టించారు. ఇవన్నీ ఎవరు సంఘం పెట్టండి? 73 ఇంకా 100 ఉన్నాయి. 173 ఫైల్స్ రిలీజ్ చేశారు మీరు. వాటి గురించి మాట్లాడరా? ఎవరు కోసం చేశారండి? బిల్డర్ల కోసం కదా? మీ బిల్డర్లే కదా? బిల్డర్ల డబ్బులు చేశారు కదా? 40% ఆఫ్ డీవియేషన్ ఉన్న అపార్ట్మెంట్స్ కి ఇళ్ళకి ఏ విధంగా మీరు రిలీజ్ చేస్తారని అడుగుతున్నా. బిల్డర్ల మంచోడా? బిల్డర్ల తప్పు చేయరా? బిల్డర్ల తప్పు చేయరా అడుగుతున్నా. మరి ఎందుకంటే వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారు కాబట్టి, మిమ్మల్ని మేనేజ్ చేశారు కాబట్టి. ఎవరన్నా ముందు మళ్ళీ చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ల కాడి నుంచి, బిల్డర్ల కాడి నుంచి, కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఏసీలు, మీరు మాత్రం హ్యాపీగా ఇంట్లో డబ్బులు లెక్క పెట్టుకుంటా ఆ ఈ ఫైల్ ఎంత వచ్చింది, ఈ ఫైల్ ఎంత వచ్చింది అని మాట్లాడుకుంటారా? ఏమైనా అర్థం ఉందా? న్యాయం ధర్మం ఉందా అడుగుతున్నా. ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఫైల్స్ టోటల్ బొత్స సత్యనారాయణ అండర్లో బొత్స సత్యనారాయణ కింద జరిగిన ఫైల్స్.